వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30A పోలీస్ యాక్ట్ అమలు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీనయ్యేవాడిని అని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీసీల నాయకులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు. కెనరా బ్యాంకు సిబ్బంది నిలదీసి పనితీరును ప్రశ్నించిన రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు ఆర్టీహెచ్ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్. ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలి. కోసిరెడ్డి గణేష్. సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కాబట్టి పోలీసు బందోబస్తు అనుమతి లేనిదే సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసు వారికి సహకరించాల్సిందిగా సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భారతదేశ పశ్చిమ తీరంలో చాలా అరుదైన దృశ్యం కనిపించింది. సున్నితమైన దిగ్గజం తీరానికి దగ్గరగా వెళ్ళింది మరియు స్థానిక మత్స్యకారుల శీఘ్ర చర్యకు కృతజ్ఞతలు. ఇది తిరిగి సముద్రంలోకి మార్గనిర్దేశనం చేయబడింది. പൂന്തുറ കടപ്പുറത്ത് ഇപ്പൊ കയറിയത് കരമടി വലയിൽ ഇപ്പൊ പെട്ടതാണ്. വീഡിയോ പൈസ వ్యాపారికి అమ్మాయి వ్యాపారి వ్యాపారికి అమ్మాయి వ్యాపారి వాళ్ళ ఆడబోవద్దు.
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలేశ్వరం గొల్లలమెట్టనందు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 92/1లో 10 సెంట్ల భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని, ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసినా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతుంటే అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. భవన నిర్మాణపు పనులు జరుగుతున్నా సరే నిర్మాణపు పనులు ఆపేసినట్లు హైకోర్టుకు చెప్పడం జరిగిందని, మళ్లీ అదే కమిషనర్ డూప్లికేట్ పట్టా ఉందని కూడా కోర్టుకు చెప్పడంతో పలు అనుమానాలు ఉన్నాయన్నారు. అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నిబంధనను నిర్వీర్యం చేస్తున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్పై కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నామని కోసిరెడ్డి గణేష్ అన్నారు. మహిళా నాయకురాలు గండేటి నాగమణి మాట్లాడుతూ నగర పంచాయతీలో పలు చోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జరిగిన సంఘం నాయకులు నాగులపల్లి శంకర్, గోనపు సాయి, వల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది. ఆయన ఏలేశ్వరంలో గొల్లలమెట్ట ప్రాంతంలో 92/1 సర్వే నెంబర్లో 10 సెంట్లు భూమి దంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది. సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్డింగ్ కట్టినాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు కాపీ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి, మీరు ఆపినా ఆగలేదు, మరి ఏంటి చర్యలు తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎన్ని అని చెప్పుకొచ్చాడు. మరి ఏంటండి, ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదన్నా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్లు ఏమైనా ఆపేస్తారు? అలాగే ఏలేశ్వరంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్సేల్ కిరాణా షాప్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటూ ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు. అందుకు న్యాయం, దంగేటి వేరుబాబుకు న్యాయం అని కూడా అడగడం జరిగింది. కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు అలాగే ఇస్తారు, వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలేశ్వరాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు కోర్టు ధిక్కరణ, ఆయన నగర పంచాయతీకి ఎదుర్కొంటా చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులోని 2 బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి. అయినా ఈ యొక్క ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. నా పేరు గంటేడి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ప్రెస్ మీటు పెట్టడం కారణం ఏంటంటే
మరి ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామంలో నగర పంచాయతీకి చెందినటువంటి మరి కమిషనర్ గారు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న మరి దాన్ని మరి ఎన్ని సెంట్ల భూమిలో ఎంత కడుతున్నారో దానికి ఇంత రేట్ అనేసి వాళ్ళు డబ్బులు కడితేనే కానీ వాళ్ళు పని చేయడం ఆఫ్ చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆక్రమించిన దాంట్లో 10 సెంట్లలో మరి బిల్డింగ్ కడుతున్నాడు అనేసి తెలియపరిచినా సరే ఆయన లెక్కలేని రీతిగా మరి కోర్టుని కూడా ధిక్కరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటానా మరి ఆయన మాట ధోరణ బాగోలేదు. ఒక పంచాయతీకి సంబంధించి ఒక నాయకత్వం వహించి అయినా మరి ఆ రీతిగా మాట్లాడితే మరి పేదోళ్ళకి ఇంకే న్యాయం చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మరి ఆ కట్టడాన్ని ఆఫ్ చేసి దాని మీద చర్యలు తీసుకోకపోతే మరి కమిషనర్ గారి మీద తగినంత చర్య తీసుకోవాలనేసి మేము మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోకకి గుండ్రాయి కట్టిన సక్కగా కాదన్నట్లు ఇవాళ తన నిజ స్వరూపాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. గ్లోబల్ బ్రాండ్ లాంటి హైదరాబాద్ను రౌడిజానికి అడ్డాగా మార్చి సర్వనాశనం చేస్తున్నాడు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అని అనే విధంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్. పర్టిక్యులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల్ కవేలి గ్రామంలో గల కెనరా బ్యాంక్ అకౌంట్ కలిగిన రైతులు నమ్మదగిన సమాచారం మేరకు స్పందించిన రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజు కెనరా బ్యాంకు యాజమాన్యం పనితీరును ప్రశ్నిస్తూ వారు మాట్లాడుతూ అందుబాటులో లేని బ్యాంకు మేనేజర్ అని బ్యాంకు యాజమాన్యం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును పసిగడుతూ బ్యాంకు యొక్క గేటుకు ముందుగా కంప్యూటర్ సిస్టమ్ పనిచేయటం లేదు, బోర్డు పెట్టడం జరిగింది. మేనేజర్ చిన్నకారు రైతు చిన్నచూపు చూస్తూ వారికి ఎలాంటి లోన్ ఇవ్వటం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన సన్నకారు చిన్నకారు బిజినెస్ చేసుకోవటం ముద్రా లోన్ గాని ఇవ్వటం లేదు. ఇకనైనా పై అధికారులు స్పందించి కెనరా బ్యాంక్లో అకౌంట్ కలిగిన రైతులకు సమస్యలు త్వరగా తీర్చే విధంగా చూడాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటిదాకా ఏడాడ బ్యాంకులు అన్ని బ్యాంకులలో అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు కొత్తగా కావాలి. అవును, మరి సంవత్సరం అన్ని బ్యాంకుల అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ మీద ఉన్న ఎవరిది ఉన్నా కానీ అకౌంట్ ఉన్న వాళ్ళకు 22 రూపాయలు, అలా 5 రోజులు ఉంటే సంవత్సరానికి 22 రూపాయలు కట్ అవుతుంది. అప్పుడు ఈమె కాలు ఇరిగే, చెయ్యి ఇరిగే అది ఉన్నదా చేసుడు కాదు. ఇప్పుడు మీరు కలెక్షన్ అప్పుడే ఈ మీద అకౌంట్ ఉన్నప్పుడు మీరు చేసేయాలి. స్టేట్మెంట్ ఎందుకు సార్? మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తేనే చెప్తా అంటున్నారు కానీ మీరు చెప్పారన్నమాట. అది
ఇప్పుడు నేను అడిగితే మీరు చెప్తే చేస్తా అంటున్నారు కదా. అది ఎప్పుడు చెప్పిండ్రా మీకు చెప్పిండ్రా సార్, మీకు చెప్పిండ్రా అమ్మ, చెప్పిండ్రా అమ్మ మీకు పింఛండి. వీళ్ళు అకౌంట్లో పట్టుకొని వేస్తారు. మీరు అకౌంట్ ఉన్నప్పుడు వీళ్ళు 22 రూపాయలు కట్ అయితే సంవత్సరానికి కాల్ చేయి ఇరిగే చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తాయి. బయట అప్పు చేసేది మీకెందుకమ్మా? మేనేజర్లకు అందరికీ రేవంత్ రెడ్డి చేసేది మొన్న అప్లికేషన్ పెట్టింది. మీరు వినాలా సార్ అన్నా? మళ్ళీ అదే మాట చేస్తున్నాం అందరికి అని చెప్పు. వాళ్ళు అడిగితే చేస్తామని మాట్లాడక మీరు. ఆన్లైన్ బంద్ ఉన్నదని చెప్పి ఆడ బోర్డు పెట్టింది. ఇప్పుడు బోర్డు మేడం తీసేసి ఏం తినది చెయ్యండి. సర్వై లేదని ఇప్పుడు తీసేస్తున్నది బోర్డు. సర్వై ఉండదని మేడం. వారం రోజుల నుంచి అట్లే ఉంది కదా సార్ బోర్డు. వారం రోజుల నుంచి అట్లనే ఉంది బోర్డు. మళ్ళీ నెట్వర్క్ పని చేస్తలేదని తీసేసింది మేడం. పాపం మళ్ళీ తీసేయి మేడం అంటే ఇప్పుడు తీసేసి కరెక్ట్ చూడండి సార్ చెప్తున్నాను. నేను మళ్ళీ వచ్చినప్పుడు గిట్ల కాతున్న డబ్బులు లేవు అవి లేవు అంటే ముద్రలో తప్పు 500 నిన్న ఉంచాలి. అప్పటికి ముద్రలోని కూడా ఇమ్మంటే ఇస్తలేరు సార్. అది ముద్రలోని ఇమ్మంటే ఇస్తలేరు. అంటే మీరు ఒక ఎమ్మెల్యే లీడర్ చెప్తేనే ఇస్తారు, లేకుంటే లేదా సార్? అట్లా రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే ఆశావాహులకు గురువారం నాడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎలా గెలవాలి అనే దానిపై స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలుపరచాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని బీసీ జేఏసీ నిర్ణయించడం జరిగింది. కావున ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా అవ్వాలి అనుకునేవారు రేపు గట్కేసర్లో జరిగే మీటింగ్ హాజరు కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వారితో పాటు బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, అదేవిధంగా ముఖ్య నాయకులతో పాటు బీసీ మేధావులు కూడా మీటింగ్లో పాల్గొనబోతున్నారు. కావున బీసీ బంధువులు, బీసీ సంఘాల నాయకులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు సకాలంలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా మనవి అని తీన్మార్ మల్లన్న కోరారు. ఆలేరు గ్రామంలో ఎల్లమ్మ గుడి దగ్గర ఐమాక్స్ లైట్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30A పోలీస్ యాక్ట్ అమలు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీనయ్యేవాడిని అని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీసీల నాయకులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు. కెనరా బ్యాంకు సిబ్బంది నిలదీసి పనితీరును ప్రశ్నించిన రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు, ఆర్టీహెచ్ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్. ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలి, కోసిరెడ్డి గణేష్. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.